ఇంకోసారి నీ బాబు నా జోలికొచ్చాడంటే ఆడి గుండు పగిలిపోద్దని చెప్పు. ఇలాంటి ఎదవ భయాలు పెట్టాడంటే నేను పెట్టే భయానికి జీవితంలో లెక్క చెప్తున్నా. ఏంటి తమరికి ఇప్పుడు మూడొచ్చిందా? మూడా పాడా? ఏం మెసేజ్ ఇచ్చావు? ఏ చదవలేదా? ఏదో పెద్ద మెసేజ్ ఉంటే భయం వేసి డిలీట్ చేసేసా. చూస్తే తెలిసేది. నోటి దాకా వచ్చిన ఫీడింగ్ ని కాలుతో తన్నేస్తే వచ్చే కోపం మెసేజ్ రూపంలో ఎలా ఉంటుందో. ఏడ్చినట్టుంది. నా సెల్ మా నాన్న చేతిలో ఉంది. కొంపతీసి ఆయన చదివేశాడేమో అని నా డౌట్. నిన్ను అడిగారా? ఏదో పిక్స్ తీసుకుంటానన్నారు. అలా రూమ్ లోకి వచ్చి బెడ్ మీద పడగానే వెంటనే గుర్తొచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసేసుకున్నా. మరి ఇంకేంటి, ఆ గ్యాప్ లో అంత పెద్ద మెసేజ్ చదివేంత సీను మీ బాబుకి లేదులే. అది ఇంగ్లీష్ ను కూడా ఇంగ్లీష్ అనుకునే బాపట్ల బ్యాచ్ కదా. ఇదిగో మా నాన్ననేమన్నా అంటే బాగోదు చెప్తున్నా. అయినా నువ్వు ఇలాంటి మెసేజెస్ చేయొద్దు ప్లీజ్. సర్లే చెప్పావుగా. ఏంటి ఇంకా అలాగే ఉన్నావా మొహం మార్చుకుని? మరి నువ్వు ఫోన్ లో కూడా ఇవ్వడం లేదు కదా. నువ్వు మారవరా? నీ కక్కుర్తి తగలడా. ఏడు. అదేంటి బావ, ఏదో రౌడీలు తరువుకు వచ్చినట్టు అలా దాక్కుంటున్నావు? ఏమైంది? రౌడీలన్నా చాలా బెటర్ రా బాబు. ఒకే ఏడుతో నరికేసి మోక్షాన్ని ప్రసాదిస్తారు. కానీ రోగులున్నారు చూసావు, అపాయింట్మెంట్ ఇచ్చేదాకా వెంట పడతారు, ఇచ్చాక పెట్ట పెడతారు. ఊరుకోబా, మరి అలా ఉంటారేంటి? అలానే ఉన్నారా. వాళ్ళకు వచ్చే రోగం డోలో మాత్రంతా. వాళ్ళు మనకు పెట్టే టార్చర్ స్టెరాయిడ్స్ కంటే డేంజరస్ గా ఉంటుంది. లాస్ట్ టైం ఇది రాయలేదే, మరి ఇప్పుడు ఎందుకు రాస్తారు? మన యూట్యూబ్ లో డాక్టర్ ఇది వాడదని చెప్పాడు కదా, మరి మీరెందుకు సజెస్ట్ చేశారు అని తినేస్తారు. సరే ఫోన్ లేని వదిలేస్తే గూగుల్లో రివ్యూలు చూసి ఒక పక్క మన మీద నమ్మకం ఉన్న నటిస్తూ వేరే డాక్టర్ తో క్రాస్ వెరిఫికేషన్ చేయించుకుంటారు. కనీసం పాప మా నాన్న ఫాలో అవుతారంటే అది లేదు. వరల్డ్స్ మోస్ట్ డిస్రెస్పెక్టబుల్ జాబ్ ఏదైనా ఉంటే అది ఇండియన్ డాక్టర్స్ దేనని మన సర్వేలో తేలింది. పేరుగో మళ్ళీ ఫ్రంట్ లైన్ వారియర్స్ చూస్తే బయట బ్యారికేడ్లు కట్టుకుని బిక్కు బిక్కుమంటూ బతికే నీస్కి మైదా పిండి. హలో రే ఉల్లు కప్పట్టే, ఎక్కడున్నావురా కుక్క? హలో, ఎవరు మాట్లాడేది? నీ మొగుండ్రా, నీ పాలిట యముణ్ణి. వేటపాలెం రౌడీన్ బే. రాయ్, నాకసలే తిక్కెక్కువ, మాటలు సరిగ్గా రానివ్వు. రేయ్, నీ మెసేజ్లు సరిగా వస్తే నా మాటలు కూడా సరిగా వస్తాయిరా. నేను నీకెందుకు ఇస్తాను ఈ మెసేజ్లు? నాకు కాదురా, నా కూతురుకు పంపిస్తున్నావు కదా మెసేజీల్లో. నువ్వు ప్రేమిస్తున్న పద్మ తిరుమల శెట్టి తండ్రి గోపాలం తిరుమల శెట్టి ఇక్కడ ఏంట్రా గుండు గిండని నన్నే భయపెడతావా? అంకుల్, నేనేదో ఫ్రస్ట్రేషన్ లో పెట్టిన మెసేజ్. ఐఎమ్ సారీ, వదిలేండి. అయినా మీరు ఆ మెసేజ్ చూడడం తప్ప అంకుల్. మళ్ళీ ఇలా బూతులు మాట్లాడడం నాకు అసలు నచ్చట్లేదు. ఏదైనా ఉంటారే మాట్లాడుకుందాం. లీవ్ ఇట్. ఏంట్రా వదిలేసేది? బంగారు లాంటి నా పొద్దుని నాకే అబద్ధాలు చెప్పేటట్టు చేసావు కదరా. పైగా మెసేజ్లు చదవటం తప్పని నాకే మెసేజ్ ఇస్తావురా పట్టేక ఉళ్ళో. అవును, మీరు చేసింది రైట్ అనుకుంటున్నారా? ఒక ఆడపిల్ల తండ్రి ఉండి తనకు తెలియకుండా తన సెల్ ఫోన్ ఓపెన్ చేసి మెసేజ్లు చూడడం, తన పర్మిషన్ లేకుండా లైఫ్ డిస్టర్బ్ చేయడం, తన ముందు మంచిగానే ఉన్నట్లు నటిస్తూ వెనకాలే స్పై చేస్తూ అనుమానించడం, ఇదంతా మీరు కరెక్ట్ అనుకుంటారా? ముందు అది మీరు తెలుసుకోండి. ఒక మెచ్యూర్ అయిన కూతుర్ని ఎలా పెంచాలో తెలుసుకొని తండ్రిగా మీరు ఎదగండి. ఏంట్రా నా ఎదుగుదల గురించి నువ్వు మాట్లాడుతున్నావు? రేయ్, ఇంకోసారి నా కూతురు జోలికి వచ్చావో. హలో హలో మాస్టారు, మీ బెదిరింపులకు భయపడడానికి ఇంటర్మీడియట్ నిబ్బా స్టేజ్ లో లేం మేము. అయినా మమ్మల్ని కంట్రోల్ చేద్దామని కాళ్ళడ్డం పెడితే మీ నడ్లే ఇరిగిపోతాయి. నడ్డెరగొట్టి మూల కూర్చోబెడతాడంట, విన్నారా? నన్నే కొడతావా? నీ అబ్బా అమ్మ ఉబిసిపోక కనిపారేసిన కొలిగినా కొడుకువి. అంకుల్ చెప్తున్నా, మళ్ళీ అమ్మా బాబు అని తిక్క తిక్కగా మాట్లాడితే నీకు పిచ్చి పట్టింది నీ ఎర్రగడ్డకు పంపించి నీ ఇల్లు కబ్జా చేసి అదే ఏంటో నీ కూతురుతో కాపురం ఉంటా. ఒఫిషియల్ గా టేక్ కేర్. పెట్టవా ఫోను. పెద్దోడవి పద్దు ఫాదర్ రెస్పెక్ట్ మాడుతుంటే ఇష్టం వచ్చినట్టు మాడుతున్నావు. పెట్టే నువ్వు ఫోన్ ఫస్ట్. గోపాలం మా ఓడే బెటర్ అయ్యా. అర్థం కాని ఇంగ్లీష్ లో ఫాక్ ఆక్ పోక్ అని 4 జిడ్డు పెట్టేశాడు. మీ ఓడి చాలా డేంజర్ అయ్యో. గోపాలం, వీడి చాలా ప్రమాదం. నీ కూతురు వదలడు.
నేను రోడ్డు మీద లాగేస్తాడు. కొంప కొల్లేరు గోపాలం నా గుడి దొరికిపోతుంది. అయిపోయాడు గోపాలం. పోదాం పదా. సంతు మార్నింగ్ కాల్ చేయి పడుకున్నా. అది కాదు బద్దు ఒకసారి. గోపాలం, మీరు వాడు అన్న మాటలకి ఇలా హత్య కూర్చోవడం వేస్ట్. నెక్స్ట్ మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏం చేయమంటారు సార్? ఏం చేస్తే ఎటు నుంచి వస్తాడో అని భయంగా ఉంటేనో. ఇంతకీ జరిగింది చెప్పారా మీ అమ్మాయితో? లేదు. పునాడు చెప్పాడా? ఏం చచ్చాడేమో మరి. నానా వేడి నీళ్ళు రెడీ. ఓహో, అయితే తెలియదన్నమాట. అవునా? మీకెలా తెలుసు? తెలిస్తే చల్లగా వేడి నీళ్ళు రెడీ అని చెప్పదుగా మీతో. టెన్షన్ తో బెడ్ మీద చేరి దుప్పట్లో దూరి కళ్ళు ఓపెన్ చేసి ఆడితో తెగ మాట్లాడేస్తుండేది ఫోన్ లో. మిమ్మల్ని ఫేస్ చేయడానికి గిల్టీగా ఫీల్ అయ్యి. ఓహో, ఈ దరిద్రాలు కూడా అయ్యాయి తమరికి. ఇన్ని అయితే వాడిని ఏం చేయాలంటారు సార్? అలాంటి భయపడాలంటే చేతిలో గన్నున్న పోలీసుడికే. మీరెళ్ళారా పోలీస్ స్టేషన్ కి? మరి పోతే ఏం జరిగింది? మీరు వెళ్తే తెలుసుద్ది కదా. అయితే ఇప్పుడు వెళ్దాం. ఎంతకీ మిమ్మల్ని తిట్టినందుకు కేసు పెట్టాలా, మీ అమ్మాయి అంకల్ పడతానికి కేసు పెట్టాలా? అయ్యా, మీరేం పెడతారో నాకు తెలియదు గాని వాడు నా జోలికి గాని నా కూతురు జోలికి గాని రాకూడదు. అయితే వాడు నన్ను తిట్టినందుకు కసి తీరా మీ లాఠీతో నాతో కొట్టించి నా కాళ్ళు పట్టించి నా జీవితం నుంచి పంపించేయాలి పూర్తిగా. సరే, మీరు చెప్పింది యాజ్ గా చేస్తాను, యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ గా. కానీ చిన్న పెద్ద మంచి చెడ్డ లేకుండా కాబోయే మావగారని కూడా చూడకుండా నోరేసుకుని పడిపోయినాడు స్టేషన్ పిలిపించి అవమానించి పంపిస్తే ఊరుకుంటాడా? పగతో రగిలిపోతాడు, సైకోలో మారిపోతాడు. అల్లుడి మీద ప్లాన్ చేసి మర్డర్ చేసిన మావగారు లాగా రేపు నలుగురిని తీసుకొచ్చి మీ అల్లుడు అల్లుడు మిమ్మల్ని వేసేస్తే, గుండు గ్రౌండ్ ఖాళీగా ఉందని యాసిడ్ తో తడిపేస్తే మీరేమైపోతారు, మీ ఫ్యామిలీ అయిపోద్ది. ఫ్యామిలీ దాకా ఎందుకు సార్? యాక్సిడెంట్ పడితే శర్మం కాలిపోయి కళ్ళు ఊడిపోయి సినిమాలో చూపిస్తారు. అదే హర్రర్ సినిమాల్లో. థియేటర్లోనే చూడలేకపోతున్నాం, ఇంకా బయట ఏం చూస్తాం? వచ్చడిపోద్ది. అయ్యా ఒక్క నిమిషం. చూడు గోపాలం, జస్ట్ చెప్పినందుకే పోసేసుకున్నావు. అలాంటి దాన్ని స్టేషన్ పిలిపించి కొట్టించి బయట తిరగలవా? అది కాదు సార్, మీ దగ్గరకు వస్తే మీరు ప్రాబ్లం సాల్వ్ చేస్తారనుకుంటే ఇలా భయపెడుతున్నారు. భయపెట్టం కాదు గోపాలం, ప్రాక్టికల్ గా ఉండమంటున్నారు సారు. జరిగేది చెప్తున్నారు. మరి మీకు? నాకు ఇదే చెప్పారు. ఇది చెప్పించడానికి ఎక్కడి దాకా తీసుకొచ్చారు? అదేదో అక్కడ చెప్పించవచ్చు కదా. గోపాలం అలా చేయకు. కోప్పడ గోపాలం, ఇంకా చెబుతారు సారు. మీరు చెప్పండి. గోపాలం, ఇవాళ రేపు సొసైటీలో ఎవ్వరు తగ్గట్లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో బైక్ ఆపాలంటేనే షేక్ అయిపోతున్నాం. అలాంటి సిన్సియర్ గా లవ్ చేస్తున్నావు, పెళ్లి చేసుకుంటానని వాడిని ఏం చేస్తాను చెప్పు? మీరేం చేయలేరని లోపల అనుకోండి నాకులాగా. అప్పుడు నేను ఇలాగా వాడు నన్ను బాగా తిట్టాడు సార్. తిట్టాడు. ఎప్పుడు తిట్టాడు? మీరు ఫోన్ చేసినప్పుడు తిట్టాడు. పైగా తాగుంది మీరు, అతను కాదు. రేపు ఆడొచ్చి మీరు రెచ్చగొట్టడం వల్ల అలా మాట్లాడని చెప్పి కాల్ రికార్డు ప్రూవ్ చూపించాను అనుకోండి, అప్పుడు మిమ్మల్ని లోపలేయాలి. ఎలా అని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారు కదా. మీ స్టేషన్ లో ఎలాంటి వాడిని, అతను ఎక్కడున్నాడు? వీడు మీలే బాధితుడే. తన కూతురు ప్రేమించిన వాడి మీద కేసు పెట్టడానికి వచ్చాడు. చివరికి అమ్మాయిలు ఎవరు వచ్చి ఇతని వల్ల థ్రెట్ ఉందని చెప్పి లోపల చిత్త కొట్టించాడు. చూడు గోపాలం, ఇది నీ ఫ్యామిలీ మ్యాటర్. దాన్ని పోలీస్ స్టేషన్లు పంచాయతీల వరకు తీసుకురాకుండా 4 గోడల మధ్య క్లోజ్ చేసుకుంటేనే ఉత్తమం. ఎలాగో వాళ్ళందరికీ ఒకరంటే ఒకరు ఇష్టం కాబట్టి పిలిచి పెళ్లి చేసి కలిపేయండి. లేదు సార్, నేను ఆ యదవకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి జీవితాంతం భయపడుతూ బతకలేను సార్, బతకలేను. పోనా పనిచే గోపాలం, మీ ప్రాబ్లం మీ అమ్మాయికి చెప్పుకుని మీకు ధైర్యం ఇచ్చి అల్లుని తెచ్చుకుని పెళ్లి చేసేయండి, హ్యాపీగా ఉండండి. ఇది చేస్తాను సార్, ఇదే చేస్తాను. ఇది అన్నయ్య. ఇదే చేస్తాను. హలో
హలో. నైట్ కాల్ చేస్తే మళ్ళీ పొద్దున్న చేసేది లేదా? పనేముంది, ఫుల్ బేవర్సే కదా. నువ్వు లేచాక చేస్తావులే అని డిస్టర్బ్ చేయలేదు. పడుకోవడం కూడాను మీ నాన్న ఉండగా. హా, మా నాన్నేం చేశాడు బాబు నీ నిద్రలోకి వచ్చి? నిద్దట్లో కాదులే గాని మీ నాన్న నీకేం చెప్పలేదా? ఏం చెప్పాలి? అసలు కలిసాడు నేను పొద్దున్న. నేనే హాట్ వాటర్ పెట్టాను. ఎలా ఉన్నాడు? హాట్ గానా కూల్ గానా? కూల్ గానే ఉన్నారు ఎప్పట్లాగే. ఎందుకు? సరే నేను మీ ఇంటి దగ్గరలో ఉన్నాను, బయటికి రా. అవునా, సరే 2 minutes. ఒరే గోపాలా, ఇలారా. అమ్మా ఒరే, ఆ అమ్మాయి ఎలాగూ వచ్చిందిగా, మంచి సంబంధం చూసి పెళ్లి చేయరా, ఇప్పటికీ లేట్ అయింది. అనుకున్నా మా అమ్మలాగే మీ అమ్మగారు కూడా అంటారని. ఏమండి అన్ని అంటించేసుకోకండి, కొన్ని మాకు వదిలేయండి. అమ్మా నేను అదే అనుకుంటూ ఆ విషయం మాట్లాడదామని వచ్చాను. మీరు మాట్లాడదాం అనుకున్న అమ్మాయి ఉండాలి కదా ఇంట్లో. ఎక్కడికి వెళ్తుందండి, ఇంట్లోనే ఉంటుంది. ఏమో, ఆ రోజు ఇటు స్టేషన్కి వెళ్ళొచ్చాక ఇలా అమ్మాయితో మాట్లాడదాం అనుకున్నాం. వీళ్ళ ఆవిడ వచ్చి కొలిగ్ గారితో బయటకు వెళ్ళిపోయిందని చెప్పింది. ఇప్పుడు మీ ఆవిడ కూడా వచ్చి మీ అమ్మాయి కూడా తన కొలిగ్ గారితో బయటకు వెళ్ళిపోయిందని చెప్పచ్చు కదా. ఏమండి, మన పద్దు వాళ్ళ కొలితో బయటకు వెళ్ళింది, మీరు వచ్చాక చెప్పమని చెప్పింది. నేనేమన్నాను, అయిందా? ఏమండి వీర బ్రహ్మేంద్ర స్వామి లాగా జరగబోయేది ఎంత కరెక్ట్ గా చెబుతున్నారండి పక్కనే ఉండి. ఒరే, ఓటు గురించేగా, నాకు ఉంది ఓటు. నీ ఓటు గురించి ఎవరు అడిగారే? అమ్మాయి ఎవరితో పోయిందని మేము మాట్లాడుకుంటుంటే ఓటు అని మధ్యలో దూరతామేంటి? నీ చెవుడు. ఒరే అరవకురా, నువ్వు చెప్పిన అడిగే ఓటేస్తాగా, నువ్వు ఓటు వద్దు. నిన్ను వీళ్ళతో నా తల పగిలిపోతుందా. సార్, మీకు రావాల్సిన తలనొప్పి కాదు, కడుపులో నొప్పి. మీ కూతురు ఎవరితోనో వెళ్ళిపోయిందన్న మాటకి కడుపులో గుబులు స్టార్ట్ అయ్యి మీరు బాత్రూమ్ పరిగెత్తాలి. ఇది మ్యాచ్ అవుదలే కోటి నీతో. మ్యాచ్ అయినట్టుంది స్వామి. అమ్మో, సేమ్ టు సేమ్. ఏమొద్దు, మరీ లేట్ అవ్వకూడదు. నేను మా నాన్నకి చెప్పలేదు. మళ్ళీ ఆయన వచ్చేలోపు నేను ఇంటికి వెళ్ళిపోవాలి. సరే పది దింపేస్తాను ఇప్పుడే. అరే, అంత కోపం ఏంటబ్బా? నేనేదో క్యాషువల్ గా చెప్తే అయినా నీకు ఈ మధ్య ఊరికూరికే కోపం పొడుచుకొస్తుంది. మరి బైక్ ఒక నిమిషం కూడా కాలేదు, అప్పుడే ఇంటికి వెళ్ళిపోవాలని సోద మొదలు పెట్టావు. బాబు, నువ్వు మరీ లాంగ్ ప్లాన్ చేసుకున్నావేమో, మన జర్నీ టైం వేస్ట్ అని ఇన్ఫార్మ్ చేస్తున్నా. అది నువ్వు అర్థం చేసుకోకుండా ఊరికి ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు. మరి ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి వల్ల? నీ వల్లే కదా. అది నువ్వు కంట్రోల్ చేయాలి కదా. సరే 1 hour ఇచ్చాను కదా. ఆ మాట మీద ఉండు, ఈ గంట నాది. నేను ఎక్కడ తీసుకెళ్ళి ఏం చేసినా అసలు అడగకూడదు నువ్వు. అడుగుతా, అన్ని కాదు కొన్ని. మాకన్నా ఎక్స్పెక్టేషన్స్ ఏమో లేవమ్మా. ఓయ్యో. ఏమండి, ఇదిగో ఈ పెరుగులో ఈ మెంతులు కలిపి తింటే ఆగిపోతుందంట. ఏంటిది? ప్రాణమా? అబ్బా, మోషన్స్ అండి. అయ్యి ఆగేది నువ్వు చెప్పే మంతినాయన చిట్కాలతో కాదే. నా కూతుర్ని బయటికి పంపకుండా నువ్వు ఆపినప్పుడు. అది వెళ్ళింది ఎవరితోనో కాదు కదండి, వాళ్ళ కొలిగితోనే. ఆపో, ఆడే నా కొంప ముంచుతుంది. అది బయటికి వెళ్తానన్నప్పుడు నన్ను అడగకుండా ఎందుకు పంపించావు? ఎవడిచ్చాడే నీకు అధికారం? గోపాలం, మీరిలా అరిస్తే మోషన్స్ తో పాటు బీపీ కూడా రైజ్ అయిపోద్ది. అరే మూర్తి, నాకు బీపీతో ఆగిందా? హెడ్ ఏకు, కళ్ళు తిరగటం, ఒళ్ళంతా చెమటలు పట్టి మెడదారాలు లాగేసి వామిటింగ్స్ కూడా అయిపోయాయి కదా. ఓ నీ అమ్మ కడుపు మాడ, ఇలా అన్నావులేదు. అప్పుడే చల్లబడుతుందేంటి, గుండు కూడా తడవుతుందేంటి? ఇదిగో గోపాలం, కంగారు పడకు. నీకేమైనా అయితే అంబులెన్స్ అందుబాటులో పెడతాను కదా. అంబులెన్సా? అదేంటండి అంబులెన్స్ అనగానే అలా వచ్చేసింది? నాకేమన్నైందా? మీరు చెప్పట్లేదా? ఆడేంటండి ఒంటికాల మీద మల్లెపూలు చల్లుకుంటూ వస్తున్నాడు? గూగుల్లో గుండు మ్యాచ్ అయింది. 24/5, ఇంటి నెంబర్ 205. ఇల్లు ఇదేనా బాబాయ్? ఒరే, బయట బోర్డు చూసుకుని వచ్చావు కదా, నేను కాదని సంగతి తెలుసుగా, మళ్ళీ నా దగ్గరకు వచ్చి అడుగుతావేంట్రా? అదే నిన్ను చూస్తుంటే కొంచెం పేషెంట్ లో ఉన్నావు, వస్తావేంటి? వెనక కాలి గుంది ఎక్కించిపోతా. అదేమన్నా షేర్ ఆట అనుకున్నావుంట్రా? కొండాపూర్, మియాపూర్, మాదాపూర్ అని ఎక్కించుకోవడానికి అంబులెన్స్ రా. వెనక ఖాళీ ఉందని ఎక్కించేసుకుంటావా? ఒరే, ముందు ఎక్కడికి వెళ్ళాలో ఫోన్ చేసి కనుక్కో. అంతేగాని ఇలా కనపడిన గుండు దగ్గర లాగితే అవతల పేషెంట్ గుండె ఆగిపోయిద్దిరా. కరెక్ట్ చెప్పే తమ్ముడు, మళ్ళీ కలుద్దాం. బాయ్ పిన్ని, బాయ్. మళ్ళీ కలుస్తావా? ఏంటి అంబులెన్స్ వార్డు బాయ్ అనుకోండి మాట్లాడుతున్నాడు. కొంప తీసి నీ పుస్తి పుట్టుక్క ఏంటి? అమ్మో, మళ్ళీ స్టార్ట్ అయింది. ఏంటి బాబు, ఒక కార్నెటో. ఇదిగో, నువ్వు నాకు ఇచ్చిన 1 hour టైం వేస్ట్ చేసి నా దగ్గరకు వచ్చేసరికి టైట్ చేసావు అనుకో, చెప్తున్నా. చేయనులే, నీకు ఫుల్. ఏమండి, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి.
బైక్ మీద ఉంటుందేమో, ట్రాఫిక్ కనపడి సావదు కదా. మళ్ళీ చెయ్యి. ఈయన పన్నా ఎత్తుదేనా ఇవి ఇచ్చి గాని రాత్రి మీరు తిట్టిన తిట్లకి ఏ రెవెన్యూ ప్రోగ్రామ్ ప్లాన్ చేసి ఉంటాడు. ఎరాకోటి రివెంజ్ ప్రోగ్రామ్ ఏంటి? రివెంజే. నాకు తెలిసి ఈ ఆర్య సమాజ్కో రిజిస్టర్ ఆఫీస్కో గుడికో వెళ్ళిపోయి ఉంటారు. లేదంటే కొడైకెనాల్ వెళ్ళి ఓ వారం స్పెండ్ చేసి చేసుకొస్తారు. అమ్మా, ఇంట్లో గోల్డ్, డబ్బు, బట్టలు ఉన్నాయో చెక్ చేయండి. ఏమండి, మీ అమ్మాయి వెళ్ళేటప్పుడు కూడా ఇవన్నీ చెక్ చేసిన తర్వాత చెప్తా. ఇప్పుడు చెప్పనుగా. ఏంటండి అల్లరి? మీరు టెన్షన్ పెంచే మాటలు తప్పితే తగ్గించే మాటలు చెప్పరా ఏంటండి? ఇదిగో గోపాలం, అల్లరి చేయకు, అరవకు, చెస్ట్ పెయిన్ వచ్చేద్ది. చూడు చూడు, హార్ట్ బీట్ పెరిగినట్టుంది. చెయ్యి చెయ్యి కదులుతాం చెస్ట్. అవునండి, మీరు చెబుతుంటే ఇక్కడ ఏదో పెయిన్ స్టార్ట్ అవుతున్నట్టుంది. తమ్ముడు ఏం ఉన్నా ఎక్కేస్తావా? ఒరేయ్, నువ్వు ఇంకా పోలేదా? ఏమండి, అమ్మాయి ఫోన్ ఎత్తిందండి. ఏమే, ఎక్కడున్నావు? ఎవరితో వెళ్ళావు? ఇదిగో, నువ్వు ఉన్న పళ్ళంగా ఇంటికి రాకపోతే గుండె పొడితో చచ్చిపోతాను నేను. నాన్న, నేను నిక్కీని. ఓ నాయను, నువ్వు కూడా వెళ్ళిపోయావంటే 10th క్లాసా, 9th క్లాసా, 7th ఫెయిలా? ఎవడే వాడు? నాన్న, అక్క ఫోన్ ఇంట్లో మర్చిపోయింది. మర్చిపోయిందా? అవును. మర్చిపోయిందంటండి. మర్చిపోయిందంటే నమ్ముతారేటండి. అదేంటండి? స్కెచ్ వదిలేసి వెళ్ళిపోయింది. ఇక నుంచి మీ నెంబర్ మీది, నా నెంబర్ నాది అని సత్తే నా గురించి ఎతక్కడని చెప్పి మీతో సంబంధం తెంచేసుకుని వెళ్ళిపోయింది. టాటా బై బై చెప్పేసింది.